హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. నా దగ్గర ఉన్న ఫించెస్ కోసం ఒక న్యూ బ్రీడింగ్ బాక్సెస్ తయారు చేశాను. చూడండి, చాలా మంచి కలర్ఫుల్ బాక్సెస్ తయారు చేశాను. కేవలం 25 రూపీస్ ఒక బాక్స్ ఇది తయారు చేశాను. ఈ బాక్స్ని ఎలా తయారు చేశాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ బటన్ని నొక్కండి. ఇందులో నేను మీకు బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, వాటిని బ్రీడింగ్ బాక్సెస్ మరియు సీడ్స్ ఎలా మిక్స్ చేయాలి, ఎలా తయారు చేయాలి, ఇలా ప్రతిదీ మీకు చూపిస్తూ ఉంటాను. అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇంత మంచి కలర్ఫుల్ బాక్సెస్ తయారు చేశాను. నేను కూడా చాలా బిజీగా ఉంటాను, కానీ మార్నింగ్ సమయం టైం దొరికినప్పుడు నా బర్డ్స్ కోసం ఏదో కొత్తది ఐటమ్స్ తయారు చేస్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు బ్రీడింగ్ సీజన్ అయితే ఆఫ్ ఉన్నది, అందువల్ల ఇప్పుడు చాలా మార్నింగ్ సమయం టైం ఉన్నది. అదేవిధంగా ఒకవేళ బ్రీడింగ్ సీజన్ ఆన్ అయిన తర్వాత అంత టైం మనకు దొరకదు అండి. ఎందుకంటే అన్ని బ్రీడింగ్ బాక్సెస్ మనం చూడాలి, ఇంకా బ్రీడింగ్ కుండలు చూడాలి. అందులో నేను బిజీగా ఉంటాను. ఇప్పుడు సీజన్ ఆఫ్ ఉన్నది కనుక వాటి కోసం నా బర్డ్స్ కోసం కొత్తగా తయారు చేసాను. చూడండి, కేవలం 25 రూపీస్కి ఒక బాక్స్ పడింది. ఇంకా చాలా తయారు చేసేది ఉన్నది. ఎందుకంటే నా దగ్గర 15 పేర్స్ బిడ్డర్ పేర్స్ ఉన్నాయి ఫించేసి. కానీ ఇప్పుడు కొద్దిగా తయారు చేశాను. పోయిన సీజన్లో వాటి కోసం నేను బాస్కెట్లు ఇచ్చాను, కానీ ఈసారి వాటి కోసం చూడండి ఒక కలర్ఫుల్ హౌస్ మోడల్లో బ్రీడింగ్ బాక్సెస్ తయారు చేశాను. ఇది చాలా తక్కువ ప్రైస్లో తయారు చేశాను. బయట మనం దీనిని పర్చేస్ చేస్తే మనకు 100 మీదనే ఒక బాక్స్ మనకు వస్తుంది, కానీ చాలా తక్కువ రేట్లో నేను తయారు చేశాను ఈ బ్రీడింగ్ బాక్సెస్. ఇది మంచి కలర్ఫుల్ ఉన్నాయి చూడండి. ఇంకా ఇది బాక్స్ ఎలా తయారు చేశాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను. అందుకోసం చూడండి, నేను ఒక ప్లైవుడ్ తీసుకున్నాను. ఇదిగోండి, వాటిని ఇలా పీసెస్లో తయారు చేశాను. ఇది సైజ్ ఎంత కూడా చూపిస్తాను చూడండి. ఇది వీటి కోసం ఒక కట్టర్ తీసుకున్నాను, అది కట్ చేయడానికి. ఇంకా వీటిని మూలలు కొట్టడానికి చూడండి ఒక మషిన్ కూడా తీసుకున్నాను. ఇదిగోండి, ఇంకా మనకు వీటిని డ్రిల్ కూడా వేసి వస్తుంది హోల్స్, వాటి కోసం చూడండి డ్రిల్ మషిన్ కూడా తీసుకున్నాను. ఇది వీటి సహాయంతో ఈ బ్రీడింగ్ బాక్సెస్ నేను తయారు చేస్తాను. ఇది ఎలా తయారు చేశానో మీకు మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా మనకు కావాల్సింది ఫెవికోల్ కూడా మనకు కావాలి. ఇదిగోండి, ఫెవికోల్ కూడా తీసుకున్నాను, ఒక స్టిక్ కూడా తీసుకున్నాను చూడండి. ఇది ఎందుకు యూజ్ చేస్తాను మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ప్లైవుడ్ మనకు సైజ్ వచ్చేసి నేను ఇది 6 mm ప్లైవుడ్ తీసుకున్నాను నేను. వాటిని చూడండి ఇలా పీసెస్తో కట్ చేశాను. ఇంకా పీసెస్ ఎంత సైజ్ కట్ చేశాను అది కూడా చూపిస్తాను చూడండి. ఇవి 2 పీసెస్ నేను 5.5 ఇంచులది ఒక 2 పీసెస్ తీసుకున్నాను. హైట్లో 5.5 ఇంచెస్ ఉన్నది, ఇది వెడల్పులో 4 ఇంచెస్ ఉన్నది. ఇలాంటి 2 పీసెస్ తీసుకున్నాను. ఇంకా 2 పీసెస్ హైట్లో 4 ఇంచెస్ మరియు వెడల్పులో 4 ఇంచెస్ ఇలాంటి 2 పీసెస్ తీసుకున్నాను, కట్ చేసుకున్నాను మిస్ండి. ఇంకా 2 పీసెస్ చూడండి హైట్లో 5 ఇంచెస్ ఉన్నది. ఇంకా ఇది వెడల్పులో 3.5 ఇంచెస్ ఇది వెడల్పులో ఉన్నది చూడండి. అలాంటి ఇంకా 2 పీసెస్ తీసుకున్నాను చూడండి. ఇవి కూడా మొత్తం నేను కట్ చేసుకున్నాను. ఇంకా చూడండి, ఇంకా ఒక పీస్ని చూడండి, ఇది హైట్లో మరియు వెడల్పులో సేమ్ ఉన్నది 4.1/4 అండ్ ఇది తీసుకొని చూడండి. ఇదిగోండి, ఇది హైట్లో కూడా వెడల్పులో అంతే సైజు ఉన్నది 4.1/4. ఇది పీసెస్ నేను తయారు చేశాను. ఇదిగోండి మొత్తం ఇది చూడండి 6 mm ప్లైవుడ్ ఉన్నది. ఇది వీటితో ఇవి మొత్తం పీసెస్ నేను కట్ చేసుకున్నాను. ఎందుకంటే మొత్తం మీరు కట్ చేసి చూపించాలంటే వీడియో చాలా పెద్దగా అందుకోసం ముందుగానే పీసెస్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు హౌస్ మోడల్లో ఎలా కట్ చేయాలి మీద అది మీకు చూపిస్తాను చూడండి. ముందుగా ఇది మనం 4 ఇంచెస్ దగ్గర చూడండి ఒక డాట్ పెట్టేస్తాను. అదేవిధంగా ఈ కార్నర్లో కూడా 4 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టేస్తాను. ఇప్పుడు ఈ 2 చుక్కల్ని ఈ స్కేల్ సహాయంతో చూడండి ఇలా కలుపుకోవాలి. గీత లైనింగ్ వేసుకోవాలి అటు ఆ డాట్స్కి ఈ డాట్స్కి చూడండి. ఇప్పుడు ఈ ప్లైవుడ్ చూడండి, ఇప్పుడు మనము ముందు 5.5 ఇంచెస్ ఉండే, కానీ మనం డాట్ వేసినాం చూడండి. ఇప్పుడు 4 ఇంచెస్లో ఇది అయిపోయింది సైజ్ చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కార్నర్కి ఈ కార్నర్కి వెళ్ళి చూడండి 2 ఇంచెస్లో ఒక డాట్ వేసేస్తాను. ఇంకా పైన అదేవిధంగా సేమ్ ఒక డాట్ వేసేస్తాను 2 ఇంచెస్లో. ఇప్పుడు ఇవి 2 డాట్స్ని మనం ఇలా లైనింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మంచిగా, ఎందుకంటే సెంటర్ రావాలి మనకు, సెంటర్లో కట్ చేయడానికి. ఇప్పుడు మనం చూడండి ఆ మూల నుంచి చూడండి ఈ మీద ఉన్న లైన్ వరకు వీటిని మనం ఇలా కలుపుకోవాలి, ఒక లైనింగ్ వేసుకోవాలి చూడండి ఇలా. అదేవిధంగా సేమ్ ఆపోజిట్లో కూడా అలా చేయాలి చూడండి. ఇలా పెట్టుకొని లైనింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఇది హౌస్ మోడల్లో అయిపోయింది. ఇప్పుడు దీన్ని హైట్ సేమ్ ఇప్పుడు 4 ఇంచెస్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు మన మీద ఉన్నది దాని హౌస్ మోడల్లో మనకు వచ్చేస్తుంది కార్నర్లో. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. ఇది కూడా వెడల్పులో మనకు 4 ఇంచెస్ ఉంటుంది.
ఇప్పుడు వీటిని మనం గీసిన లైనింగ్ మీద వీటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలంటే నేను నా దగ్గర ఉన్న మషిన్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా వెసుతులు కట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఎందుకంటే నేను బిల్డింగ్ బాక్సెస్ అవి తయారు చేస్తుంటాను బర్డ్స్ కోసం, కేజెస్ కానివ్వండి. అందుకోసం నేను అన్ని మషిన్స్ తీసుకొని ఉంచాను. ఎందుకంటే ఇవి చాలా నా దగ్గర యూస్ అవుతూ ఉంటాయి. అందుకోసము ఇదిగో నేను కట్ చేశాను. హౌస్ మోడల్ సేమ్ రెండు ఫస్ట్ చూపించిన రెండు కూడా సేమ్ అట్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేసుకున్న వాటికి మనం ఇప్పుడు హోల్స్ వేయాలి. ఎందుకంటే బర్డ్స్ లోపలికి పోవడానికి. అందుకోసం చూడండి నేను డ్రిల్ మషిన్ తీసుకున్నాను. డ్రిల్ మషిన్కి నేను చూడండి ఇలా హోల్ వేస్తున్నాను. ఒకటి 2 ఇంచెస్ ఒక హోల్ వేయడానికి ఒకటి తీసుకున్నాను చూడండి. వాటితో నేను ఇలా హోల్ వేస్తున్నాను. బర్డ్స్ లోపలికి పోవడానికి బయటికి రావడానికి చూడండి సెంటర్లో ఒకటి హోల్ వేసుకోవాలి. ఇలా హోల్ వేసుకున్న తర్వాత చూడండి మీకు చూపిస్తాను. ఇదిగోండి దీని సాయంతో చాలా మంచిగా హోల్స్ అవుతాయి చూడండి. ఇలా రౌండ్ హోల్స్ అవుతాయి సెంటర్లో. ఇప్పుడు దాని కిందనే ఒకటి హోల్ వేయాలి. ఇవి చూడండి ఇంకొకటి తీసుకున్నాను. వాటికి బ్యాక్ సైడ్ వేస్తున్నాను. ఇంకొక పీస్ ఉన్నది చూడండి వాటికి. ఎందుకంటే వాటితో మనం ఆ హోల్స్కి గోడకి మొదలు ఏమైనా కొట్టిన తర్వాత వాటిని పెట్టచ్చు చూడండి. ఇలా ఇంకొక పీస్కి బ్యాక్ సైడ్లో హోల్ వేసాను. ఇది మనం గోడకి పెట్టచ్చు మొదలు కొట్టిన తర్వాత. ఇప్పుడు చూడండి ఇంకోటి నేను బిట్ తీసుకున్నాను. ఈ బిట్స్తో మనం పెద్ద హోల్ వేసినాం కదా, 2 ఇంచెస్ హోల్. దాని కింద చూడండి ఇంకొక హోల్ వేస్తున్నాను. ఇది దాని కిందనే, ఎందుకంటే ఇక్కడ మనం ఒక స్టిక్ పెట్టాలి కదా బర్డ్స్ లోపల పోవడానికి, దానిపైన కూర్చుండడానికి. అందుకోసం చూడండి వీటి హోల్ వేస్తున్నాను. మషిన్స్ ఉంటే ఏదైనా కానీ పని చాలా తొందరగానే అయిపోతుంది. అదేవిధంగా మనం దగ్గర మషిన్స్ లేకపోతే చాలా టైం పడుతుంది మనం బిల్డింగ్ బాక్సెస్ తయారు చేయడానికి. నా దగ్గర కూడా చాలా తక్కువ టైం ఉంటుంది. మార్నింగ్ సమయంలో నేను ఫ్రీగా ఉంటాను కనుక ఆ టైంలో నేను బిల్డింగ్ బాక్సెస్ కానివ్వండి, బర్డ్స్కి ఏమైనా కావాల్సిన వాటిని కేజెస్ని కలర్స్ అవి వేస్తుంటాను చూడండి. దాని కిందనే హోల్ వేసినాం. ఇప్పుడు వీటిని మనం మొత్తం మొదలు కొట్టుకోవాలి పీసెస్ని. ఇదిగోండి ఇలా నా దగ్గర మషిన్తో నేను వీటిని మొదలు కొట్టేస్తాను. ఇలా సరిగా పెట్టేది కొట్టేయాలి మూలలు. నేను కాక్టైల్స్ కోసం కూడా బిల్డింగ్ బాక్సెస్ తయారు చేశాను. అది కూడా నేను ఎలా తయారు చేశాను మీకు ఇంకొక వీడియో చూపిస్తాను. వాటిని కూడా ఏం సైజులో మన ప్లైవుడ్ని కట్ చేసుకోవాలి అది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. కాక్టైల్ కోసం కూడా, ఎందుకంటే వాటి కోసం కూడా న్యూ బాక్సెస్ తయారు చేశాను. ఎందుకు కాక్టైల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ఉన్నాయి. ఇంకా త్వరగా నేను కాక్టైల్లో అల్బినో కాక్టైల్ కూడా తీసుకొని వస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు కొత్త అల్బినో ఈసారి నేను తీసుకొని వచ్చేస్తాను. ఆ తర్వాత కొన్ని గోల్డెన్ ఫించెస్ కూడా నేను తీసుకుని వస్తాను. గోల్డెన్ ఫించెస్ కూడా, ఎందుకంటే చాలా కాదుని నా దగ్గర ప్రస్తుతానికి ముందే తయారు చేసి ఉంచిన కాదులు చాలా ఉన్నాయి. అందులో గోల్డెన్ ఫించెస్ మరియు అల్బినో కాక్టైల్స్ అవన్నీ తీసుకొని వస్తాను చూడండి. ఇదిగోండి ఇలా మొలలు కొట్టుకోవాలి చూడండి. ఇప్పుడు వెనకాల సేమ్ అదే విధంగా మనం తీసుకున్న పీస్ని ఇలా పెట్టి వాటిని కూడా మనం ఇలా మొలలు కొట్టుకోవాలి చూడండి. ఇదిగోండి ఇలా ఫాస్ట్ తొందరగా అయిపోతే మషిన్తో సహాయంతో. ఇప్పుడు మొత్తం తయారు చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇది తయారైపోయింది. ఇక్కడ చూడండి ఇప్పుడు కిందది నేను చూపించిన ఒక సింగిల్ పీస్ నేను తీసుకున్నాను. అది కూడా మనం ఇలా ఫిట్ చేసుకోవాలి. అది కొద్దిగా పెద్ద తీసుకున్నాను ఎందుకంటే అది పెద్దగా ఉంటుంది. ఎందుకంటే కింద సైజ్ కొంత పెద్ద సైజులో వస్తుంది. ఇదిగోండి మొత్తం అది కూడా పెట్టేస్తున్నాను. ఆ తర్వాత చూడండి ఇవి ఒక 2 పీసెస్ మీద పెట్టాను చూడండి. ఇప్పుడు మన హౌస్ తయారైపోయింది బర్డ్స్ కోసం బిల్డింగ్ బాక్స్. ఇదిగోండి మొత్తం బాక్స్ తయారైపోయింది. ఇప్పుడు మనం హోల్స్ వేసిన కింద చూడండి ఒకటి నేను స్టిక్ తీసుకున్నాను. వేపాకుది స్టిక్ తీసుకున్నాను సేమ్ సైజు. వీటిని ఒక ఫెవికల్ తీసుకొని వాటి సాయంతో ఇక్కడ ఫిక్స్ చేస్తాను. సేమ్ సైజ్ తీసుకున్నాను. లూజ్గా ఉంటే అవి తొందరగానే వెళ్ళిపోతుంది. అందుకోసం నేను సేమ్ సైజ్ ఉన్న ఒక స్టిక్ తీసుకొని చూడండి. ఇప్పుడు వీటికి మొత్తం ఒక సొత్తి తీసుకొని కొద్దిగా నెమ్మదిగా కొట్టాలి. ఎందుకంటే ఇవి టైట్ అయిపోతుంది మంచిగా. ఇది లూజ్ కూడా ఉండద్దు, ఎందుకంటే బర్డ్స్ ఎక్కువ శాతం అవి మ్యాటింగ్ చేసేటప్పుడు ఒకవేళ స్టిక్ కనుక లూజ్ ఉంటే వాటి యొక్క ఎగ్స్ అనేవి ఇన్ఫర్టైల్ అవుతాయి. అందుకని ఎప్పుడైనా కానివ్వండి కాలనీలో కానివ్వండి కేజ్లో స్టిక్స్ పెట్టే స్టిక్ చాలా మంచిగా ఉండాలి, టైట్గా ఉంచాలి, వాటిని లూజ్ ఉంచకూడదు. ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం బిల్డింగ్ బాక్సెస్ తయారు చేసిన తర్వాత చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఇవి బిల్డింగ్ బాక్సెస్. చూడండి చాలా మంచి కలర్ఫుల్ బాక్సెస్ ఇవి. ప్రస్తుతానికి నేను ఒక 12 బిల్డింగ్ బాక్సెస్ తయారు చేశాను ఫిల్ చేసి.
ఇంకా 12 డిఫరెంట్ కలర్స్ చూడండి వీటిలో వేసాము. ఇంకా ఇంకా ఒక 12, 13 మొత్తం 25 బాక్సెస్ నేను తయారు చేస్తా అంటున్నాను ఫించెస్ కోసం. ఎందుకంటే 15 పేర్స్ అంటే ఒక బిల్డింగ్ బాక్స్ ఎక్కువగానే పెట్టాలి మనం, లేక తక్కువ పెడితే అవి ఫైటింగ్ అవి చేసుకుంటాయి. అందుకోసం ఒక ఎక్కువగా బిల్డింగ్ బాక్సెస్ తయారు చేస్తున్నాను. ఇంకా ఫించెస్ కోసం కొత్త కాలనీ కూడా కడుతున్నాను. అక్కడ కలర్ అది మొత్తం వేసిన తర్వాత కొత్త బిల్డింగ్ బాక్సెస్ అంటే ఇంకా చాలా మంచిగా కనిపిస్తాయి. ఇంకా బర్డ్స్ దీనిలో ఎలా బ్రీడింగ్ చేస్తాయో అది మనం చూడాల్సి ఉన్నది. ఇప్పుడు బ్రీడింగ్ సమయం వచ్చినప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. ఇందులో చిక్స్ ఎలా పెంచుతున్నాయో. పోయిన సీజన్లో నేను వాటికి బ్రీడింగ్ బాస్కెట్లు ఇచ్చిన తర్వాత అవి దాంట్లో కూడా చాలా మంచిగా బ్రీడింగ్ చేశాయి ఫించెస్ అయితే. ఈసారి అయితే వాళ్ళకు చాలా మంచి కలర్ఫుల్ బ్రీడింగ్ బాక్సెస్ ఇస్తున్నాను ఫించెస్ కోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.